ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చేసిన రైటర్గా వర్క్ చేసిన డైరెక్టర్స్తో ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? లైక్ శ్రీను వైట్ల గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటి అన్నాడు, సడన్గా స్టార్ అయిపోయాడు, ఎలా ఉంటుంది రియాక్షన్? దే ఆర్ వెరీ హ్యాపీ అండి. నేను ఒక 1.5 year బ్యాక్ శ్రీను వైట్ల గారిని కలిసాను, అంటే బిఫోర్ ఆఫ్టర్ రాజా ది గ్రేట్ కలిశాను, ఓ పార్టీలో కలిశాను. డి ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా చేయి పట్టుకొని చాలా క్లోజ్గా హ్యాపీగా మాట్లాడారు. ఎక్కడా కూడా ఇది లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ నేనేంటో తెలుసు. సో నా పని అంటే నేను చూసుకొని వెళ్తా. సో వైట్ల గారి దగ్గరికి నుంచి మాట్లాడాక వెళ్ళి వైట్ల గారి గురించి బ్యాడ్గా మాట్లాడటం, లేకపోతే ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డైరెక్టర్ బ్యాడ్గా మాట్లాడటం, అసలు ఇది తెలియదు నాకు. సో స్ట్రైట్ ఆన్ వెళ్ళామా, మన పని చూసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా. సో ఈ 10 ఏళ్ళుగా నాకు తెలిసిన పని అదే. నాకు వెళ్ళిపోయి ఈవినింగ్స్ ఎవరితో కూర్చొని టైం స్పెండ్ చేయను, నాకు తెలియదు, వేరే వరల్డ్ తెలియదు. సో అందుకని నాకు వాళ్ళకి ఇప్పుడు సపోజ్ అనిల్ మీ గురించి ఇలా అన్నారంటే సీన్ గారు అని ఆయనకు తెలిసింది అనుకోండి, వీడికి బాగా ఎక్కువైంది, వీడు 3 హిట్లు కొట్టాడు కదా అని తెలియకుండా ఒక చిన్న నెగిటివ్ యాంగిల్ ఆయనకు జనరేట్ అవుద్ది. నేను ఎక్కడికి వెళ్ళినా సీన్ గారి గురించి పాజిటివ్గానే మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఇంట్రెస్ట్తో చెప్పాను, ఆయనతో పనిచేశాక ఎంటర్టైన్మెంట్ టైమింగ్ నేను ఇంకొంచెం డెవలప్ చేసుకున్నాను. ఆగడుకు పనిచేసేటప్పుడు ఆయన ఒక టిపికల్ టైమింగ్ ఉంటుంది. సో నేను పనిచేసిన అందరి దగ్గర ఎంతో కొంత నేను ఒక 1%, 5%, 10% నేర్చుకున్నాను. సో ఇవన్నీ నేను బిఫోర్ డైరెక్టర్గా అవ్వకముందు పనిచేసిన డైరెక్టర్స్ వీళ్ళందరూ. సో ఎప్పుడు ఆ పాజిటివ్ రిలేషన్ ఉంటుంది నాకు ప్రతి డైరెక్టర్తో కూడా. ఈవెన్ వాసు గారు, కందిరేగ వాసు గారు, సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో ఫస్ట్ మెసేజ్ ఆయనతో వస్తుంది నాకు. నంబర్ ఫస్ట్ మెసేజ్, అనిల్ పెద్ద హిట్ కొట్టావు, ఇదే ప్రతి సినిమాకి ఇదే మెసేజ్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. శివ గారు అలాగే తమిళ్లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్, ఆయన అజిత్తో చేస్తున్నారు. విశ్వాసం. ఆయన పొంగల్కి మొన్న ఆయన సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది, నా సినిమా ఎక్కడ మంది బాగా ఆడుతుంది. ఆయన కాల్ చేశారు, ఆయన వెరీ హ్యాపీ. సో నేను పనిచేసి నాకు యాక్సెస్ ఉన్న మెయిన్ డైరెక్టర్ గోపి మల్లేని. సో ఈజ్ లైక్ మై బ్రదర్. ఈ శివ ఆయన గురించి మాట్లాడితే ఎందుకైనా అంటే మనవాడై ఉండి అక్కడ పోయి స్టార్ డైరెక్టర్ అవ్వడం ఏంటి, ఇక్కడ ఆయన ఎవరు గుర్తించకపోవడం ఏంటి, ఏంటి ఏం జరిగి ఉంటుంది అంటారు? ఇక్కడంటే ఆయనకి ఫస్ట్ హిట్ తర్వాత సెకండ్ ఫిల్మ్ ఫ్లాప్ రావడం జరిగింది. ఫస్ట్ శౌర్యం హిట్ అయింది, తర్వాత శంఖం గోపిచంద్తో ఒక ఫ్లాప్ రావడం అనేది, తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఆయనకి చిరుతై అని తమిళ్లో మంచి ఆఫర్ వచ్చింది. సో మేబీ శంఖం తర్వాత ఇమీడియట్ తెలుగు చేసి ఉంటే, వెయిట్ చేసి అతను పెద్ద హీరో కోసం మంచి కథ వేసి ఉంటే మేబీ ఆయన బిగ్ లీగ్లోకి వెళ్ళిపోయిండేవాడు ఇక్కడ. సో లక్కీగా ఆయనకి విక్రమార్కుడు రీమేక్ తమిళ్లో దొరికింది, కార్తీ లాంటి హీరో, మంచి బ్యానర్, జ్ఞానవేల్ రాజా గారి బ్యానరు. సో జాక్పాట్ అది. సో సాలిడ్గా వర్క్ అయింది ఆ సినిమా. దాంతో ఇమీడియట్గా అజిత్ గారు, ఇంకా అజిత్ గారితో అక్కడ సినిమా అన్నాక ఆయన వెనక్కి వచ్చి చూసుకోవాల్సింది లేదు. ఆ గ్యాప్లోనే దరువు చేశారు రవితేజ గారితో. అది కూడా కొంచెం యావరేజ్గా ఇదైంది. అది కూడా బ్లాస్టింగ్ హిట్ కాల, ఒక సూపర్ హిట్ కాల. అందుకని మేబీ ఆయన తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదేమో. డిపెండ్స్ అపాన్ సక్సెసే కదండి ఇక్కడ సినిమా, ఎవరైనా ఇవ్వాలన్నా చేయాలన్నా. సో తమిళ్లో ఆయన అనుకున్న ఇక్కడ కంటే అక్కడ తమిళ్లో పెద్ద హిట్లు వచ్చినాయి ఆయనకి. సో బ్యాక్ టు బ్యాక్ సిరుతై, వీరం, వివేగం, 3 హిట్లు బ్యాక్ టు బ్యాక్ కొట్టారు. సో దాంతో విశ్వాసం, తర్వాత మధ్యలో ఏదో ఒక్క సినిమా యావరేజ్ అయింది వివేగం. సో దాంతో ఈ బికమ్ స్టార్. మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డైరెక్టర్ కాబట్టి, మీరు చాలామంది డైరెక్టర్తో వర్క్ చేసి చూశారు కాబట్టి, ఒక స్టార్ డైరెక్టర్ ఉండి చాలా సక్సెస్లు వరుసగా హిట్స్ ఇచ్చి ఆల్మోస్ట్ ఆ 2-3 years అతనే టాప్ డైరెక్టర్ అని, ఇంకో 2 years ఇంకో టాప్ డైరెక్టర్ అని, అలా సక్సెస్లు చూసి ఒకటేసారి వాళ్ళ పస ఎందుకు తగ్గుద్ది, ఏంటి రీజన్స్ అయి ఉంటాయి? అంటే నేను ఎవరి పేరు ఎత్తట్లేదు, ఎవరైనా అనట్లేదు, ఎనీబడి. అంటే ఏంటి, వాళ్ళు రిలాక్స్ అయిపోతారా, లేకపోతే ఆ సక్సెస్ మాయలో కొట్టుకుపోతారా, లేకపోతే ఏం జరుగుతుందని మీరు చూసుకుంటే మీరు కూడా ఆ పరిస్థితి ఫేస్ చేయొచ్చు. డెఫినెట్గా జనరలైజ్గా మాట్లాడదాం. మీరు చూసుకుంటే తెలుగు హిస్టరీలో నంబర్ 1 చైర్ ఎవరు కంటిన్యూస్గా కూర్చోవాలి, డైరెక్టర్ అవ్వండి ఎవరైనా. నంబర్ 1 చైర్ అనేది ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్. ఎవరో ఒకరు మారిపోతూ ఉంటారు. దాసరి నారాయణరావు గారు త్రూఅవుట్ హిస్ కెరియర్ ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదు, ప్రతిసారి సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వలేదు. ఇంక్లూడింగ్ కె రాఘవేంద్రరావు గారు, వాళ్ళకి హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. కాకపోతే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా ఏంటంటే, అక్కడ సంవత్సరానికి 5-6 సినిమాలు చేసే పరిస్థితి, ఒక 3 హిట్లు ఉండి 2 ఫ్లాప్లు ఉన్నా కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండేది సిచ్యువేషన్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఫిల్మే మాట్లాడుతుంది. సో ఇయర్కి ఒక సినిమా రిలీజ్ చేస్తే అదే మన లైఫ్ అండ్ డెత్ సినిమా. అదే ముందు మనం బాహుబలి ఇచ్చినా నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలి. ఈ సినిమానే క్రైటీరియా అవుతుంది అందరికి చూసేదానికి. అంత బాహుబలి లాంటి హిట్ కొట్టినా కూడా నెక్స్ట్ సినిమా కూడా హిట్ తీయాల్సిన పరిస్థితి. కాంపిటీషన్ అలా ఉంది. సో ఆ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఏ డైరెక్టర్ కూడా ఈ సినిమా ఫ్లాప్ అవుద్దని తెలీదు, ఫ్లాప్ అవుద్ది అని నమ్మి తీయడు. ఆ కంటెంట్ని బిలీవ్ చేస్తాడు.
ఈ సినిమాలో ఈ కంటెంట్ వర్క్ అవుద్ది అనే నమ్మకంతో తీస్తాడు ఏ డైరెక్టర్ కూడా. ఆ కంటెంట్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే హిట్, కనెక్ట్ కాకపోతే ఫ్లాప్. ఇదే మ్యాటర్. సో కనెక్ట్ అవ్వకపోవడం అనేది మన ఐడియా ఫెయిల్యూర్, అంతేగాని డైరెక్టర్గా ఫెయిల్ కాదు. మేబీ ఇదే డైరెక్టర్ ఇంకోసారి ఇంకో హిట్ కొట్టచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అలా చాలాసార్లు ప్రూవ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 4 ఫ్లాప్లు ఇచ్చి 5 ఫ్లాప్లు ఇచ్చి ఇక ఈ డైరెక్టర్ లేడు అనుకున్నా కూడా డైరెక్టర్ కంబ్యాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విజయభాస్కర్ గారు పెద్ద ఉదాహరణ కదా. యా. సో ప్రార్థన అనే సినిమా తర్వాత మళ్ళీ స్వయంవరంతో స్టార్ డైరెక్టర్ అయిపోయారు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. సోకాల్డ్ ఎవరైనా ఇప్పుడు ఒక ఫ్లాప్ ఇచ్చాక లేదా 2 ఫ్లాప్లు ఇచ్చాక 3 ఫ్లాప్లు ఇచ్చాక ఒక టైం తీసుకునో ఒక గ్యాప్ తీసుకునో మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ చేయగలడానికి మన ఇండస్ట్రీలో స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది. బట్ అది వాళ్ళు తీసుకునే కాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి అంటే సక్సెస్సే ఇదిగా తీసుకుంటారు కదా. అలా అంటే మామూలుగా ఇప్పుడున్నారు పోనీ హీరో అవ్వచ్చు, ప్రొడ్యూసర్ ఎనీబడి ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో సక్సెస్ అంత గతంలో చాలా సక్సెస్ తీసిన డైరెక్టర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరైతే మార్కెట్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు మంచి సినిమాలు కూడా ఇవ్వచ్చు కదా, అది ఎందుకు జరగదు? అంటే అది బిజినెస్ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేది మీరు ఒక విధంగా చెప్పాలంటే రేపొద్దున నేను ఒక 2 ఫ్లాప్లు ఇచ్చాను అనుకోండి, మీరు ఇందాకన్నా స్టార్ తీసేస్తారు మీరే. ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆ స్టార్ వెళ్ళిపోద్ది నా పక్క నుంచి. మళ్ళీ ఒక హిట్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ స్టార్ యాడ్ అవుతుంది. ఈ క్లారిటీ మనకు ఉండాలి. సో నేను అందుకే నన్ను చాలామంది పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఎవరెవరో చాలామంది సినిమా రిలీజ్ అయ్యాకంటే నేను నా గ్రౌండ్ మీద ఉన్నాను. ఐ నో ఇక్కడ ఎప్పుడైనా సిచ్యువేషన్ అనేది ఎలాగైనా మారచ్చు. మనం చేయాల్సింది హార్డ్ వర్క్, మనల్ని మనం నమ్ముకొని పని చేసుకుంటూ వెళ్ళటమే. అదొకటే బిలీవ్ చేశాను నేను. నాకు పెద్ద సినిమా వచ్చినా ఇంతే ఎఫర్ట్ పెడతాను, నాకు చిన్న సినిమా వచ్చినా ఇంతే ఎఫర్ట్ పెడతాను, అంతే ఎఫర్ట్తో పని చేస్తాను నేను. ఇకపోతే ప్రొడ్యూసర్స్ అంటారా, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసేది ₹1 మిగలటానికి. ఆ రూపాయి మిగలటానికి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మార్కెట్లో ఆ ప్రొడక్ట్ అమ్ముడుపోద్ది అనేది లెక్కేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమంది ప్రొడ్యూసర్స్ మాత్రం స్క్రిప్ట్ని నమ్మి అతనికి ఫ్లాప్లు ఉన్నా కూడా డైరెక్టర్ని ఎంకరేజ్ చేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి ధైర్యం ఉండాలి, దానికి ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉండాలి. ఒక ప్రాపర్ ప్రొడక్షన్ హౌస్ ఉంటే అంటే ఈ సినిమా కొంచెం అటు ఇటు అయినా ఈ బ్యానర్ తట్టుకోగలదు అనుకున్నప్పుడు దే కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్. సో అలా చాలా సందర్భాలు ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఓకే, ఇప్పుడు మీరు వరుసగా అనిల్ రావిపూడి వరుసగా సక్సెస్లు ఇచ్చాడు, బట్ కమర్షియల్గా అంత పెద్ద సక్సెస్లు ఇచ్చాక కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాడు అనిల్ రావిపూడి. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ మీన్స్ నెక్స్ట్ స్టార్ రేంజ్కి హీరోస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హీరోస్. ఏంటి రీజన్? సో నాకు తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నేను చేసిన ప్రతి హీరోతో ఆ హీరోకి ఏ స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ కంటే ఎక్కువ యూజ్ చేసుకొని నేను దాంట్లో కంప్లీట్ 100% న్యాయం పెట్టి చేశా. నేను వెయిట్ చేస్తున్నా. అంటే అది రాకపోవడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉండిండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమా అంటే మార్కెట్ వైజ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఒక 70-80 కోట్లు, 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లకి వెళ్ళిపోయింది. సో అలాంటి హీరోస్కి నేను నా ఫస్ట్ సినిమా ఏదో 20 crores, సుప్రీం 25 crores, రాజా దగ్గర 32-33 crores, ఇలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్నాను నేను. అలాగే నాకంటే ముందు సీనియర్ డైరెక్టర్స్ చాలామంది ఆ హీరోలతో ఎంగేజ్ అయి ఉన్నారు. చాలామంది ఆ బిగ్ లీగ్ ఆడుతున్నారు, చాలామంది ఆడుతున్నారు. త్రివిక్రమ్ గారు కానీ, కొరటాల శివ గారు కానీ, బోయపాటి గారు కానివ్వండి, ఇట్లా చాలామంది డైరెక్టర్స్ ఆ బిగ్ లీగ్లో ఉన్నారు. సో మేము ఆ బిగ్ లీగ్కి వెళ్ళాలంటే మనకు దాన్ని ఏమంటారు, అది రావాలి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడో తగులుద్ది మనకి. వెయిట్ చేస్తూ వెళ్తామే, దానికి మనం ఎందుకు అనేదాన్ని అనలైజేషన్ లేదు, ఎప్పుడైనా రావచ్చు. బట్ వీ నీడ్ టు మెయింటైన్ సక్సెస్ ట్రాక్. నేను అదే బిలీవ్ చేశా. ఒక సినిమా హిట్లు, 2వ సినిమా హిట్, 3వ సినిమా హిట్ చేసుకుంటూ వెళ్దాం, ఎక్కడో చోట హుక్ అవ్వదా. సో అదే బిలీవ్ చేశాను నేను. సో దానికి నాకేం కంప్లైంట్స్ లేవు. బట్ ఐఎమ్ వెయిటింగ్. నాకు ఒకటి దొరికితే నేను ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు, నాకు కూడా ఆ పెద్ద హీరోతో సినిమా చేస్తే నన్ను నేను ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవచ్చు అనే కోరిక ఉంది. బట్ హోప్ సో అది త్వరగా రావాలని అనుకుంటున్నాను నేను, వస్తే బాగుంది. ఓకే, నాకు అనిపించేది ఆ మధ్య ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఆయన నాకు తెలిసి రజనీకాంత్ తర్వాత తెలుగులో అంత ఫాలోయింగ్ ఉన్న తెలుగులో ఉన్న వ్యక్తి ఆ మధ్య అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు చేసేవాళ్ళు. అలాంటి టైంలో అభిమానులు అంత నిరాశపడుతున్న టైంలో గబ్బర్ సింగ్ అనే సినిమాతోటి అసలు అభిమాని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు ఎవరు, హరీష్ శంకర్. ఆ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది హరీష్ శంకర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ని అలా చూపించే వ్యక్తి అనిల్ రావిపూడి అని నాకు అనిపించింది. అంత మాస్ ఎలిమెంట్స్, అంత కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి
తీసే పర్సన్ తను అని అనిపించింది. మరి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా పవన్ కళ్యాణ్ కానీ అండ్ రామ్ ఆల్సో? రామ్ కూడా పర్ఫెక్ట్ సూట్ అవుతారని అతని బాడీ లాంగ్వేజ్కి. ఎప్పుడైనా ట్రై చేశారా వాళ్ళిద్దరిని? పవన్ కళ్యాణ్ గారిని అంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా కలవలేదండి. ఎప్పుడు కూడా అవకాశం దొరకలేదు నాకు. నిజంగా మీరు అన్నట్టు ఆ ఆపర్చునిటీ వస్తే మాత్రం ఐ కెన్ ప్రూవ్ సంథింగ్ మ్యాజిక్ అయితే చేయడానికి నేను రెడీ. ఆపర్చునిటీ నాకు వస్తే మాత్రం. రామ్ అంటే మీరు అనేది మన రామ్, నేను రామ్ చరణ్ ఏదో అనుకుంటాను. రామ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. కందిరగి సినిమా దగ్గర నుంచి తనతో ట్రావెల్ ఉంది. వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. సో తనతో రాజా ది గ్రేట్ సినిమా చేయాలి యాక్చువల్గా మీ ఇద్దరం కలిసి. సో రాజా ది గ్రేట్ ఫస్ట్ వెర్షన్ కథ వేరు, ఇప్పుడు మీరు చూసిన కథ వేరు, మేము ఫస్ట్ వెర్షన్ చేసిన కథ వేరు. అది ఒక లవ్ స్టోరీ. దీంట్లో ఏంటి, ఒక అమ్మాయిని కాపాడే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయి ఇల్లు ఒక అమ్మాయిని కాపాడటం అనేది కథ. అది యాక్చువల్గా లవ్ స్టోరీ. అది ఒక హిందీ సినిమాలాగా స్టార్ట్ అయ్యి ఒక డార్జిలింగ్లో స్టార్ట్ అయ్యి అందులో కూడా విజువల్లీ ఛాలెంజ్డ్ ఒక అమ్మాయితో లవ్ స్టోరీ. ఆ లవ్లో పడ్డాక అమ్మాయికి ఒక ప్రాబ్లం వస్తే ఆ లవర్ని కాపాడుకోవడానికి ఇతను ఎలా ఫైట్ చేశాడు అనేది సెకండ్ హాఫ్. అది చేశాక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్ కాల. సో అప్పుడు ఏదో చిన్న ప్రొడక్షన్ దీంట్లో వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలని ఒక చిన్న దీంట్లో ఒక కన్ఫ్యూజన్లో పడి ఆ సెట్ అయ్యే ప్రాసెస్లో హైపర్ రిలీజ్ అయింది రామ్కి. ఓకే. ఆయనకి హైపర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్ చేయడానికి ఆయన కొంచెం ఆలోచించాడు. అనిల్ మనం తర్వాత చేద్దామా బ్యాక్ టు బ్యాక్ అంటే ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం అని చెప్పి ఇద్దరం ఒక హెల్దీగానే అనుకొని పక్కకు వచ్చాం. సో సెట్ అవ్వాల్సిన సినిమా అదే యాక్చువల్గా, అక్కడ బ్రేక్ అయింది. సో మళ్ళీ చూడాలి ఎప్పుడు సెట్ అవుద్ది ఇంకో ప్రాజెక్ట్. ఆ సినిమా తర్వాత ఫీల్ అయ్యాడా రిజల్ట్ని బట్టో లేకపోతే? లేదు, తనకు తెలుసు ఎలాగున్నా ప్రాజెక్ట్ ఆడుద్దని తనకు తెలుసు. కాకపోతే తను పర్సనల్గా మళ్ళీ నేను యాక్షన్ చేస్తే ఆడియన్స్కి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ ఫిల్మ్స్, యాక్షన్ ఫిల్మ్ చేయడం ఎందుకు, నన్ను వేరేలాగా చేద్దాం అని చెప్పి అనుకున్నారు ఆయన. సో ఆ ప్రాసెస్లో తను బయటకు వెళ్ళారు తప్ప. సో దానికి తనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రిలీజ్ అయ్యాక ఫోన్ చేసి మాట్లాడారు రవికిషోర్ గారు కానీ రామ్ కానీ, ఆయన చాలా బాగా మాట్లాడారు. ఓకే.